కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో 17 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆగమైందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళల ఉచిత ప్రయాణం కోసం 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి 400 బస్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 1000 బస్సులు త్వరలోనే వస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణమైన మహిళలకు త్వరలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి మండిపల్లి తెలిపారు. చామరం సమర్పయామి ధూపం పరికల్పయామి శ్రీమహాదేవం గణపతి దేవతస్య విశ్వం గురుదేవతాభ్యాయ దేవం తస్మా అగ్నమేద శ్రీదేవదేవతోత్ బ్రహ్మ మహాగణపతి దేవతా సంకల్పిత వేదార్థ గణపతజే వేదార్థ గణపతి మూలనివాసాయ. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైన గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి